మూవింగ్ ఆన్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక విహార నౌక మృత్యు నౌకలా మారింది. ప్రయాణికులతో ఉల్లాసంగా గాడపడాల్సిన షిప్ లో చావు కేకలు వినిపిస్తున్నాయి. అరుదైన వైరస్ పంజా విసరడంతో యాత్రికులు భయభ్రాంతులతో బిక్కుబిక్కుమంటూ ఇప్పటికే 3 ప్రాణాలు కోల్పోగా మరో 3 పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎంవి హోండియస్ షిప్ 150 మంది ప్రయాణికులతో అర్జెంటీనా నుంచి బయలుదేరింది. అట్లాంటిక్ మహాసముద్రంలో వారం పాటు ఈ యాత్ర కొనసాగాల్సి ఉంది. అయితే అంతలోనే వైరస్ వ్యాప్తి చెందింది. కేప్ వేడ్ తీరంలోకి వచ్చిన తర్వాత సాయం కోసం నౌక నుంచి స్థానిక అధికారులకు అభ్యర్థన వెళ్లింది. అయితే ఈ షిప్ కు పెద్ద చిక్కు వచ్చి పడింది. తమ దేశ ప్రజలకు వైరస్ సోకుతుందనే భయంతో కేప్ వేడ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆ నౌకను లోపలికి రేవులోకి రానివ్వడం లేదు. తీరానికి దూరంగా సముద్ర జలాల్లోనే ఉండాలని ఆదేశించింది. అటు వెనక్కి వెళ్లలేక ఇటు తీరానికి చేరుకోలేక అట్లాంటిక్ అలల మధ్య ఆ 150 మంది ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. క్రూజ్ షిప్ లోకి ఈ వైరస్ అసలు ఎలా ప్రవేశించింది? పారిశుద్ధ్య లోపమా లేక ఆహారంలో లోపమా అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.